హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిగ్రీ ఫోర్త్ సెమ్స్కి అవసరమైన అనలిటిక్ స్కిల్స్ ఇందులో వచ్చే యూనిట్స్ మరియు సబ్జెక్ట్ పేపర్ ఎలా వస్తుంది, ఎలా మార్క్స్ వస్తాయి అన్నది నేను చెప్తాను. అదేవిధంగా చూసుకున్నట్లయితే మొదటిగా అనలిటిక్ స్కిల్స్ ఇందులో 5 యూనిట్స్ ఉన్నాయి. మొత్తం 50 మార్క్స్ అనేది పేపర్ వస్తుంది. ఒక్కొక్క యూనిట్కి 10 మార్క్స్ అనేవి వస్తాయి. ఇందులో ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్ నేర్చుకుంటే 30 మార్క్స్ అనేవి వస్తాయి. 20 మార్క్స్ మనకి పాస్ పర్సంటేజ్ కాబట్టి 20 మార్క్స్కి అందరూ పాస్ అవుతారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ యూనిట్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్ అండ్ బార్ డయాగ్రామ్స్ అండ్ పై డయాగ్రామ్స్, వెయిన్ డయాగ్రామ్స్ ఇలాంటివి మనం ఇంటర్లోను మరియు డిగ్రీలో ఇంగ్లీష్ సబ్జెక్టులలో మనం బాగా ప్రిపేర్ అయ్యి చేస్తున్నాము. సమ్ ఆఫ్ టైమ్స్లో మనకి ఐడియా అనేది ఉంది వీటి మీద. అంటే టేబుల్కి డేటా ఇచ్చి దానికి సంబంధించిన క్వశ్చన్స్ కింద అడగడం, వాటికి మనం సమాధానం చేయడం అనేది మనకు తెలిసింది. కాబట్టి నేను ఫస్ట్ యూనిట్ చెప్పాలనుకోవట్లేదు. మీకు చేయగలరని నేను అనుకుంటున్నాను. మీరు బాగానే చేయగలరు. సెకండ్ యూనిట్ చూసుకునేటప్పటికి సీక్వెన్సెస్ అండ్ సిరీస్. ఇది ముఖ్యంగా 3 పార్ట్స్గా ఉంటుంది. 3 పార్ట్స్ అంటే 3 కాదు, 4 ఉంటుంది. ఇది మనకి డిగ్రీ లెవెల్లో హై లెవెల్గా ఏమీ లేదు, బేసిక్ లెవెల్లోనే ఉంది. దీంట్లో చూసుకుంటే నెంబర్ సిరీస్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్ అండ్ థర్డ్గా వచ్చి నెంబర్ అండ్ ఆల్ఫాబెట్స్ కలిపి ఒక సిరీస్ అనేది ఉంటుంది. నేను టాపిక్లోకి డైరెక్ట్ వెళ్ళిపోతాను. నెంబర్ సిరీస్లో నేను ఇంపార్టెంట్ మోడల్స్ అనేవి పిక్ చేసి ఇక్కడ తీసుకొచ్చాను. ఇవే వస్తాయని మీరు గుడ్డిగా నేను చెప్పిన మోడల్స్ని ప్రిపేర్ అవ్వద్దు. ఇలా వస్తాయని నేను చెప్తున్నాను. మీరు క్లాసులకు వెళ్ళలేదని చాలామంది నాకు చెప్పారు. అలాగే మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది, నాకు తెలిసిన వాళ్ళలో మా ఫ్రెండ్స్ కానీ చాలామంది క్లాసులకు రావడానికి బద్ధకమో లేకో సమ్ ఆఫ్ రీజన్స్ వల్ల క్లాసులకు వెళ్ళరు. ఇలాంటివి వస్తాయని కూడా వాళ్ళకి తెలియదు. ఎగ్జామ్స్కి పోయి అటెంప్ట్ చేస్తారు, ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మీకు మోడల్స్ తెలిస్తే ఇలా వస్తుందా, అలా కూడా రావచ్చా అని మీరు ఆలోచించి దానికి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు సపరేట్గా ఆన్సర్ మీరు ప్రిపేర్ చేసి రాయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఆన్సర్స్ అన్నవి ఇక్కడే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి, క్వశ్చన్స్ అడిగి దాని కింద ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మనకి చేసిన ఆన్సర్కు దానికి రిలేటివ్గా ఉంటే దాన్ని ఆన్సర్గా పిక్ చేసేయండి. దీని ఫస్ట్ మోడల్ చూసుకుంటే డిఫరెంట్ అంటే మనం ఇచ్చే సిరీస్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో కనుక్కొని దాన్ని వాల్యూ ఆన్సర్ని కనుక్కోవడం. ఇందులో చూసుకుంటే 9కి 3కి గ్యాప్ ఎంత ఉంది? 6. అలాగే 21కి 9కి గ్యాప్ 12 నెంబర్స్ అనేవి గ్యాప్ ఉంది. అలాగే 39 అండ్ 21కి 18 అనేది ఉంది. అలాగే మనం ఇప్పుడు డిఫరెన్స్ వచ్చిన నెంబర్ అంటే వాల్యూస్కి ఒక సీక్వెన్స్లో ఉన్నాయి, గమనించండి. 6 డివిజిబుల్ అంటే 6 1 జా, 6 2 జా, 6 3 జా. అంటే ఇక్కడ మనకు కావాల్సింది 6 4 జా అనేది వస్తుంది. అంటే 6 డివిజిబుల్ కాబట్టి 6 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం 39ని దీనికి యాడ్ చేయడం ద్వారా నెక్స్ట్ వాల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. 39కి 24 అనేది యాడ్ చేస్తే 64 ఆన్సర్. ఇక్కడే ఆన్సర్ ఉంది, మనం బయట నుంచి అక్కడి నుంచో ఆలోచించాల్సిన అవసరమే లేదు. అలాగే నెక్స్ట్ మోడల్ చూసుకున్నట్లయితే ఒక క్వశ్చన్ అనేది 1 0 3 2 5 6 అంటే నేను ఒకరోజు స్పీడ్గా చెప్తాను, మీరు ఒకరోజు మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, నేను స్పీడ్గా చెప్పేస్తాను. ఇలా సిరీస్ ఇచ్చాడు, డిఫరెన్సెస్ చూడడానికి వీలుగా ఉండదు. అలాగే వచ్చిన వాల్యూస్ కూడా ఒక సీక్వెన్స్లో ఉండవు. ఇంకా డివిజనే అంటే 6 డివిజనే వస్తుందని, 5 డివిజనే వస్తుందని అనుకోవద్దు. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ రావచ్చు, ఆడ్ నెంబర్స్ రావచ్చు, సమ్ ఆఫ్ నెంబర్స్ మీకు తెలుసు కదా, మ్యాథ్స్లో చేసే ఉంటారు. నాకు టైం లేదు, త్వరగా చెప్పేస్తాను. ఇక్కడ అలా చేసినప్పుడు మధ్యలో డిఫరెన్స్ చూసినప్పుడు ఒక సీక్వెన్స్లు అనేవి ఇలా వచ్చినట్టు అక్కడ రావు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ లెటర్కి థర్డ్ లెటర్కి ఏమైనా రిలేషన్ ఉందా అని గమనించండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 1 3 5 అనేది ఉంది. అంటే ఇవి హార్డ్ నెంబర్స్గా మనకు తెలుసు, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉన్నాం. హార్డ్ నెంబర్స్ అని మనకి తెలుసు. సెకండ్ సిరీస్ చూసుకుందాం. సెకండ్ నెంబర్కి మరియు 4th నెంబర్కి అండ్ 6th నెంబర్కి ఒక రిలేషన్ ఉంది. అంటే
ఈవెన్ నెంబర్స్ 0 to 6 అనేది ఈవెన్ నెంబర్స్ కాబట్టి సరి సంఖ్యలు. ఒక హార్డ్ నెంబర్ అండ్ ఒక ఈవెన్ నెంబర్ అలా వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ హార్డ్ నెంబర్ వచ్చింది, తర్వాత ఈవెన్ నెంబర్ వచ్చింది, తర్వాత రావాల్సింది హార్డ్ నెంబరు వచ్చి 7. ఇక్కడ ఆన్సర్ ఉంది, ఒకసారి గమనించుకోండి. నెక్స్ట్ మోడల్లోకి వెళ్తే ఇది ది బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది. నేను 2 మోడల్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేను చెప్పే మోడల్లే వస్తాయని నేను చెప్పలేను, బట్ నేను పేపర్లు గమనించగా చూడగా ఇలాంటివి చాలా సింపుల్గా వస్తాయి, మీకు హైగా ఏం రావు ఎగ్జామ్కి. నేను ఇక్కడ ఒక సొల్యూషన్ కూడా రాసి పెట్టాను, గమనించండి. ఈ బి అని ఎందుకు ఆన్సర్ అని అంటే ఇలా కూడా సిరీస్ వస్తుంది 1 1 2 3 అంటే డిఫరెన్స్ మధ్య మనకి రిలేషన్ అనేది ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ లెటర్ అండ్ సెకండ్ లెటర్ యాడ్ చేస్తే థర్డ్ లెటర్ వస్తుందా అని గమనించండి. తర్వాత వచ్చి సెకండ్ లెటర్ అండ్ థర్డ్ లెటర్ని యాడ్ చేస్తే ఫోర్త్ లెటర్ వచ్చింది. అలా చూసుకున్నట్లయితే 8 అండ్ 13ని యాడ్ చేస్తే మనకి ఈ వాల్యూ రావాలి. యాడ్ చేస్తే వాల్యూ వచ్చింది ఎంత? 21 అనేది వాల్యూ. ఇక్కడ మన ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ మోడల్ చూసుకుంటే స్క్వైర్స్ మీద రావచ్చు, క్యూబ్స్ మీద రావచ్చు. నేను మొత్తానికి కలిపి చెప్పేస్తున్నాను. అలా వచ్చినప్పుడు మనం కనుక్కోవడం ఒకరోజు సింపుల్గా ఉంటుంది. అలా కాకుండా ప్లస్ యాడిషన్ చేస్తారు. 2 అండ్ 1 సమ్ ఆఫ్ వాల్యూస్ అని 5 కానీ 3 కానీ ఎలాంటి వాల్యూస్ అని ఇక్కడ యాడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 1 అని యాడ్ చేస్తున్నారు. అలాగే ఇలా ఇస్తారని నమ్మకం లేదు. సబ్ట్రాక్షన్స్ అండ్ డివిజన్స్ ఇలాంటివి కూడా అడగచ్చు, అది కూడా ఒక దృష్టిలో పెట్టుకోవాలి. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1. ఇక్కడ థర్డ్ ప్లేస్ కాబట్టి 3 స్క్వేర్ 9 ప్లస్ 1 అనేది వాల్యూ అంతా 10. అలాగే 1 2 3 4 5 6 ప్లేస్కి మనకి వాల్యూ కావాలి, అంటే ఇది స్క్వేర్ చేసి ప్లస్ 1 యాడ్ చేస్తున్నాం కాబట్టి 6 స్క్వేర్ అంటే 36కి 1 యాడ్ చేస్తే 37 అనేది ఆన్సర్. కాబట్టి ఇలాంటివి కూడా వస్తాయని గమనించుకోండి. నెక్స్ట్ మోడల్ ఇది నేను చెప్పిన సెకండ్ మోడల్కి రిలేటివ్గా ఉంటుంది. మీరు దీన్ని చేయగలిగితే చాలా సింపుల్. దీనికి ఆన్సర్ ఏంటంటే నేను సింపుల్గా చెప్పేస్తాను. 4 5 ఫస్ట్ లెటర్ ఇస్ 4 నుంచి స్టార్ట్ అయింది. సెకండ్ లెటర్కి రిలేషన్ లేదు, కానీ థర్డ్ లెటర్కి రిలేషన్ ఉంది, మరియు 6th లెటర్కి రిలేషన్ ఉంది. చూసుకున్నట్లయితే 4 5 6 7 8 అనేది ఉంది సెకండ్ లెటర్కి, మరియు ఇక్కడ 4th లెటర్కి సంబంధం ఉంది. 2 3 4 5 తర్వాత రావాల్సిన లెటర్ 6 అనేది ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ మోడల్ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఫార్ములా రాస్తున్నాను, గమనించండి. 7 అంటే ఈ లెటర్స్ మధ్య గ్యాప్స్ ఎలా ఉన్నాయని ఒకసారి గమనించుకోండి. ఇవి కూడా హార్డ్ నెంబర్సే కాబట్టి ఇక్కడ వచ్చే వరుసగా 7 9 11 13 15 తర్వాత రావాల్సింది 17 అంటే 62కి 17 యాడ్ చేస్తే 79 అనేది ఆన్సర్ వస్తుంది. ఇవి ఒకసారి వీడియోని పాస్ చేసి త్వరగా చూసుకోండి. నేను చాలా మోడల్స్ చెప్పాలి కాబట్టి త్వరగా చెప్పేస్తున్నాను స్పీడ్గా. లాస్ట్ అండ్ నాకు ఇష్టమైన మోడల్ ఇదేంటంటే మనం ఉన్న వాల్యూ అంటే 2 అనేది పోస్ట్ స్థానంలో ఉంది కాబట్టి, అంటే ఫస్ట్ ఉంది కాబట్టి దాన్ని 2 1 జా 2. మనకి సెకండ్ లెటర్ రావాలంటే సెకండ్ లెటర్ కావాలి, అంటే సెకండ్ ప్లేస్లో కావాలి కాబట్టి ఫస్ట్ లెటర్ ఇంటూ సెకండ్ లెటర్ కావాలి కాబట్టి దాన్ని ఇంటూ చేస్తాం. 2 × 2 4. థర్డ్ లెటర్ కావాలి కాబట్టి 4 × 3 అలా వస్తుంది. మనం ఇప్పుడు 1 2 3 4 5 మనకి 6th లెటర్ కావాలి కాబట్టి 240 × 50 అని ఇంటూ చేస్తే 1440 అనేది ఆన్సర్ వస్తుంది. మీరు ఒకసారి ఈ వీడియోని చిన్నగా ఫాస్ట్ చేసి చూసుకోండి, నేను స్పీడ్గా చెప్పేస్తాను, చాలా చెప్పాల్సి ఉంది. ఇలా వస్తుంది. ఇంతేను, నేను ఇవే వస్తాయని చెప్పలేను, ఇలానే వస్తాయి అని నేను చెప్పలేను. బట్
ఇలా రావచ్చు, కొంచెం ఈజీగా రావచ్చు, టఫ్గా రావచ్చు. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి. అందరి దగ్గర మొబైల్ ఉంటుందని నేను ఊహిస్తున్నాను. బట్ నెక్స్ట్ ఆల్ఫాబెట్ సిరీస్లోకి వెళ్తే ఆల్ఫాబెట్స్ అంటే A to Z మనకి తెలిసి ఉండాలి. వాటి ప్లేస్ అంటే ఏ అంటే 1st ప్లేస్, M అంటే 13th ప్లేస్, Q అంటే 17th ప్లేస్ అని మనకు తెలిసి ఉండాలి. అవి బాగా నేర్చుకోండి. తర్వాత డైరెక్ట్ ఇప్పుడు టాపిక్ క్వశ్చన్స్ చూసుకుంటే క్వశ్చన్స్ ఇలా వస్తాయి. ఒక సీక్వెన్స్లో అడిగినప్పుడు ABCDEFG తర్వాత వచ్చే లెటర్ GH అయిపోయింది. ఇది ఇలా కూడా అడగచ్చు. అంటే చివరి నుంచి మొదలకి ZYXWVU అని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చి టీ ఈ ఆన్సర్ అయింది. అయితే థర్డ్ క్వశ్చన్ చూసుకోండి. ఇది ఒకరో డిఫికల్ట్గా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ గమనించండి, AC అని ఇచ్చాడు, మధ్యలో ఒక లెటర్ మిస్ అయింది. AB అనేది ఒక లెటర్ మిస్ అయింది. ఇక్కడ గమనించుకున్నట్లయితే CF ఇచ్చాడు, ఇక్కడ 2 లెటర్స్ అని మిస్ అయ్యాయి. అంటే CDE అనేది 2 లెటర్స్ అనేవి మిస్ అయ్యాయి. అలాగే మీరు ఇక్కడ గమనించుకుంటే 1 లెటర్ అనేది యాడ్ అవుతూ పోతుంది. అంటే ఇక్కడ 1 2 3 4 5 అనేది 5 లెటర్స్ అనేది ఇక్కడ మిస్ అవుతాయి. 5 లెటర్స్ మిస్ అయితే ఇక్కడ ఆన్సర్ ఏంటి? యూ. మీరు ఒకసారి చేసి గమనించండి. మీకు ఇక్కడ ఆల్ఫాబెట్ నెంబర్స్ తెలిస్తే మీకు అవి చాలా ఈజీగా అర్థమైపోతాయి. ఇది కూడా అలానే ఉంటుంది, కాకపోతే ఇలానే ఒక్కొక్క లెటర్ మిస్ అయ్యి ఉంటుంది. కాకపోతే బ్యాక్ నుంచి ఈ లెటర్స్ అనేవి మిస్ అయ్యి ఉంటాయి. ఆన్సర్ మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. దీన్ని చెప్పాను కదా, దీనిలాగే ఉంటుంది. నెక్స్ట్ 2 ఆల్ఫాబెట్స్ ఇచ్చి మనం కన్ఫ్యూజ్ చేస్తారు. నేను నెంబర్ సిరీస్లో చెప్పాను కదా, మనకి ఇలా ఈక్వల్ చేసినప్పుడు రానప్పుడు 1 లెటర్ని మనం తీసి చూసుకోవాలి. ఇక్కడ ABC అంటే నెక్స్ట్ లెటర్ వచ్చేది D. ఇక్కడ చూసుకుంటే IJKL అనేది ఆన్సర్. ఇక్కడ 3 లెటర్స్ అనేది మనకి 3 లెటర్స్గా ఇచ్చారు. దీన్ని కూడా అలానే చేయాలి, సెకండ్ లెటర్ చేసినట్టు. ఇక్కడ వచ్చి O అనేది రాబోయి D అని రాశాను. దీనికి లెషన్ చూసుకున్నట్లయితే ఎస్ చెప్పండి, తర్వాత లెటర్ మీరే రాయండి. లాస్ట్ అండ్ డిఫికల్ట్ అండ్ మోస్ట్ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్. యూ లెటర్ ప్లస్ 21, B లెటర్ ప్లస్ 2. ఇందుకు దీనికి రిలేషన్ లేదు కదా, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది మీకు చెప్తాను. అంటే A to Z అనేది 26 ఉన్నాయి. అయితే దీన్నే ఒక సిరీస్ అంటే 26 ఎక్కడి నుంచి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే అక్కడి నుంచే స్టార్ట్ చేస్తూ Z నుంచే స్టార్ట్ చేస్తూ Z అనేది 26 నుంచి స్టార్ట్ అవుతూ 27 నుంచి A అనేది స్టార్ట్ అవుతుంది. 27 నుంచి A అనేది స్టార్ట్ అవుతుంది. మొత్తానికి అప్పుడు 2 లెవెల్స్ ఆఫ్ ABC ఆల్ఫాబెట్స్ అనేది మనం రాయటం జరుగుతుంది. అంటే A నుండి Z వరకు 2 టైమ్స్ అనేది రాస్తాం. అప్పుడు దాని వాల్యూ వచ్చి 2 టైమ్స్ రాసినప్పుడు Z వాల్యూ 52. అర్థమైందో లేదా అనుకుంటున్నాము. మీరు క్లియర్గా చెప్తాను. 26లో ఒక Z ఉంది, 56లో ఒక Z ఉంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆల్ఫాబెట్ నెంబరికల్ సిరీస్. నేను ముందు చెప్పిన సిరీస్ లాగానే ఉంటుంది. మీరు ఒకసారి చేసేయండి. ఈ క్వశ్చన్ అనేది మీరు చేయండి. ఈవెన్ నెంబర్స్ ఇవి. ఆల్ఫాబెట్స్ మధ్య ఈవెన్స్ ఏమైనా మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉన్నాయో చేసి ఆన్సర్ మీరే చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే B అండ్ D ఇచ్చారు. ఇక్కడ 16 ఇచ్చేసి ఇక్కడ బ్లాంక్ చేశారు. దీనికి అర్థం ఏంటంటే B వాల్యూ ఎంత 2, D వాల్యూ 4. అంటే 2² = 4 అంటే D వాల్యూ వచ్చింది. అంటే దీనికి వాల్యూ చూసుకునేటప్పటికి 16²
16 స్క్వేర్ ఎంత? 16 స్క్వేర్ వాల్యూ ఇక్కడ వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ఎల్ఐజీ అడ్వాన్స్గా చెప్తున్నాను. నేను ఇక్కడ ఆన్సర్ చెప్పలేదని మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు. నేను ఒకరోజు మ్యాథ్స్లో వీక్, అందుకని నేను చేయలేదు. ఇక్కడ స్క్వేర్ చేశాను కాబట్టి ఇక్కడ స్క్వేర్ చేయాల్సి వస్తుంది. నేను అందుకని త్వరగా వీడియో ఫినిష్ చేద్దామని చెప్పేస్తున్నాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్లాజీ, ఇది ఇందులోనే వస్తుంది. ది బెస్ట్ అండ్ ది సింపుల్ మార్క్స్ గైన్ చేసుకోవడానికి బెస్ట్ అని చెప్పొచ్చు. రిలేషన్ ఉంటుంది ప్లాంట్ అండ్ ట్రీ. ప్లాంట్ అనే ముందుగా ప్లాంట్గా ఉంటుంది, ట్రీ అయింది. దీనికి అర్థం ఇక్కడ వచ్చి గోల్ ముందు గోల్గా ఉంది, తర్వాత హ్యూమెన్ అవుతుంది, ఉమెన్. ఇక్కడ ఆన్సర్ అక్కడే ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. న్యూస్ పేపర్ని ప్రెస్ అంటాం, క్లాత్ని మిల్ అంటాం. అర్థమవుతుందా? ఇక్కడ రిలేషన్ కావాలి, దాని రిలేటివ్ ఆన్సర్ అనేది కింద ఆప్షన్లో ఇచ్చి ఉంటుంది. 4 ఆప్షన్లో దానికి ఏది కరెక్టో గమనించుకొని అప్పుడు రాయాల్సి ఉంటుంది. బుల్లెట్ దేనికి ఉపయోగిస్తాము? గన్నికి. స్మోక్ అనేది స్మోక్ సిగరెట్. అలాగే గర్ల్ బ్యూటిఫుల్ అంటాం, బాయ్ని హ్యాండ్సమ్ అని అంటాం. రిలేటివ్గా ఉండాలి. అంతే ఈ వీడియోలో. అయితే మా వీడియోని ఇప్పటి వరకు నేను సబ్స్క్రైబ్ చేయమని ఈ వీడియోలో మొదటిగా అడగలేదు, లాస్ట్గా అడుగుతున్నాను. మా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోస్ని, అలాగే షేర్ చేయండి. నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి. నేను అందరికీ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ అందరికీ చేస్తున్నాను. సమయం లేనప్పుడు మాత్రమే నేను సమయానికి ఆన్సర్ చేయలేకపోతున్నాను. మా వీడియోస్ని మీరు ఇంతగా ఆదరిస్తున్నారు, తర్వాత కూడా ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఇంతే. జై హింద్.